हाँ बस तो ये देखो बीच में इतना छोड़ के అబ్బా వాళ్ళు 40 కేజీస్ నడుము నడిపోకి ఇరుగుతున్నది 40 కేజీస్కి వాళ్ళు ఎట్లా చేస్తున్నా కానీ చాలా రోజు పెట్టేది ఉంటే ఇటువంటి పైప్ కూడా అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇలా నుంచి కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ ఎస్కేప్ అవుతుంది. కానీ నెల 3-4 వారాలు పెట్టాలని ఇది అయితే సరిపోతుంది. మీదో డొప్ప ఎందుకు అక్కడి నుంచి నీళ్ళు పోకుండా. అయితే ఇది మనకు ఇది మొత్తం ఇది 300 రూపాయలు అయిపోతుంది. టార్పలిన్ కంటే దీనికి 4-5 టార్పలిన్ కాదు. ఒక్కొక్క టార్పలిన్ 2000 రూపాయలు. 10,000 రూపాయలు బదులు ఇది కింద కొట్టేసుకుంటే చాలు. ఎలుకలు కొట్టకుండా వారం 2 వారాలు అయితే పర్వాలేదు, కానీ నెల వస్తే ఎలుకలు పొక్కలు కొడతాయి దీనికి. అందుకే దీనికి ఇంకో ట్రాప్ ఉంటుంది, ఇంకో యంత్రం. ఇది ఓన్లీ టెంపరీ 3-4 వారాలు నెల వరకు పెడతాందుకు. ఎలుకలు అంటే ఎలుకలు రాకుండా ఇక్కడ ట్రాప్ ఉంటుంది. ఇట్లా పెట్టి స్టీల్ది రేకుది ఇట్లా లోపల పెట్టి ఇట్లా పెడతావు. దాంట్లో ఎలుకలు ఎక్కరాదు. వరి ఎక్కువ వండింది కొనడం స్లో అవుతుంది. కొనరా అది కూడా తెలియదు. కొన్నా కూడా గోదాములు అన్నీ ఫుల్ ఉన్నాయి. ఎక్కడ పెడతారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. టార్పల్ని కొనాలంటే ఒక్కొక్క రైతు 10,000 పెట్టి టార్పల్ని కొనలేరు. అందుకే ఇది చీప్గా అయిపోతుంది. 400-500 అయిపోతుంది. ఇది అందరు కూడా వాడాలని నా కోరిక. దీన్ని ష్రింక్ ర్యాప్ అంటారు, స్కిన్ ర్యాప్ అంటారు. ఇది దొరికితే సన్నగా ఇది 500 ఫీట్ 1 కిలో ఉంటుంది. ఎందుకంటే ఇది సన్నగా ఉన్నది తొలితిగా. అండ్ ఇది ఎండకు వానకు అన్నిటికి ఉంటుంది. దీంతో మంచిగా వాడితే ఎవరికి నష్టం కాదని నేను అనుకుంటున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాము, చూద్దాము ఎట్లా పనిచేస్తుందో. నాకు తెలుసు ఇంతకుముందు వాడినాము, మంచిగా పనిచేస్తుంది.